ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున శ్రీ శివ మహాపురాణంలోని శతరుద్ర సంహితలో 21వ అధ్యాయం నుంచి అయితే మనము విందాము. 21వ అధ్యాయము మహేష వృషేష అవతారాలు. మునీంద్ర, ఆశ్రితవసులుడైన అయ్యాది దేవుడు తన భక్తుని వదలలేక అతని కోసం తాను కూడా కైలాసాన్ని వీడి భూలోకానికి వచ్చి నివసించాడు. దీనిని విన్న భక్తులకు దొరకని సుఖముండదు. ఒకప్పుడు కైలాసంలో శివపార్వతులిద్దరికీ రకరకాల క్రీడల్లో మగ్నుల మోదామనిపించింది. తమ గణాల వారితో కలిసి చిన్నపిల్లల్లాగా సామాన్య మానవ యువతీ యువకుల్లాగా ఎన్నో వేషాలతో, నాట్యాలతో, శారీరక శ్రమను కలిగించే ఆటలతో కొంతసేపు తామే లోకనాయకి నాయకులమునే విషయాన్ని విస్మరించి ఆడుకున్నారు. ద్వారం వద్ద కాలభైరవుని కాపలాగా ఉంచారు. వీరాడుకున్న ఆటలలో చివరి భాగంగా విచిత్ర వేషధారణ పెట్టుకున్నారు. ఇందులో పార్వతీదేవి పిచ్చి దాని వేషం వేసింది. లోపలున్న వారందరినీ అదరగొట్టి ఆ ఊపులోనే ద్వారాన్ని తెరుచుకుని బయటికి రాబోయింది. కాలభైరుడు ఆమెను పూల్చుకోలేక అడ్డుకున్నాడు. ఆమె కేక వేసింది. అతడు కసిరేశాడు. ఒక దశలో తాను మారువేషంలో ఉన్నాననే విషయాన్ని మరిచిపోయి పార్వతీదేవి కాలభైరువుని భూలోకంలో జన్మింపమని శపించింది. అప్పుడు ఆమె ఎవరో తెలుసుకున్న కాలభైరవుడు కుమిలిపోయాడు. శివుడు గబగబా అక్కడికి వచ్చి తన ప్రియ సేవకు నోదార్చి ఇలా అన్నాడు: భైరవా, నీవు వైతాళనామంతో ఒక ధర్మపరుడైన రాజుకి కర్తవ్య బోధ చేయడానికి భూలోకానికి వెళ్ళవలసి ఉంది. మేము నీతోనే వస్తాము. నేను మహేషనామంతోనూ పార్వతి శారద అను పేరుతోనూ వచ్చి నీ దగ్గరే ఉంటాం. మానవులకు యుద్ధ క్రీడలతో సహా రకరకాల మానసికోల్లాసకరమైన ఆటలు నేర్పి ఆడించి కొంతకాలానికి మరలా ముగ్గురుము కైలాసానికి వచ్చేద్దాము. ఇది శివప్రేమ, ఇది విశ్వనాథ వాత్సల్యము. అయితే ఆశ్రిత పక్షపాతం, అది ధర్మ విరుద్ధం కానంత వరకే. ప్రపంచానికి సందేశాన్ని ఇవ్వడానికే ఆ సాంబశివుడు వృషభావతారంలో వచ్చాడు. శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుని ప్రథమ భక్తుడు. ఆయన ధర్మగ్లాని జరుగుతున్నప్పుడు విష్ణువును కూడా శిక్షించాడు. క్షీరసాగర మతనం తర్వాత జగన్మోహిని అవతారంలో దిగ్విజయంగా దేవతలకు అమృతాన్ని పంచి శివునంతటి వాణిని మోహింపజేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు ఒక విధమైన మాయలో పడిపోయాడు. దైత్యులను తరుముతూ పాతాళం లోకం దాకా వెళ్ళాడు. ఆయన పరాక్రమాగ్నికి దైత్యులు మొత్తము ఆహుతులైపోయారు. అప్సరసల వంటి స్త్రీలు కొంతమంది అక్కడ మయశిల్పి కట్టిన మహాద్భుత భవనాల్లో ఉన్నారు. ఇంతటి శ్రీ మహావిష్ణువు వారి వలలో పడిపోయాడు. అక్కడే ఉండిపోయాడు. ఆయన వల్ల వారికి కొందరు కొడుకులు పుట్టారు. వారు పుట్టగాని పెరిగి పెద్దవారై హరివీర భయంకరులై తల్లులు దుర్బోధ వల్ల దేవతలపై దండెత్తి వారి రాజభ్రష్టుల్ని కావించారు. దిక్పాలకులకు దిక్కుతోచక పరుగులెత్తి బ్రహ్మపాదాలపై పడ్డారు. విష్ణు బీజాన్ని గాని విష్ణుదేవుని గాని అదుపు చేయగలిగే శక్తి ఈ విశాల విశ్వంలో ఎవరికుందో, ధర్మరక్షణ కోసం ఎవరు ఆశ్రిత పక్షపాతాన్ని వీడి విక్రమించగలరో బ్రహ్మకు తెలుసు. ఆయన వెళ్ళి పరమేశ్వరుని ప్రార్థించగా ఆ లోకరక్షకుడు శివుడు ఒక లోక భీకరమైన వృషభంగా మారి మూడో కంటి చిచ్చును ముక్కు కన్నాల్లోంచి వదులుతూ వచ్చి విష్ణు పాతాళంలో కన్న పుత్రులను దహించి వేశాడు. మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఆ మహావృషభంపై ప్రయోగించాడు. అది దానికి తగిలి ఏమీ చేయలేక వెనుకక్కకి వచ్చేసింది. వెంటనే విష్ణువును కమ్ముకున్న మాయ తొలగిపోయింది. వృషభ రూపంలో వచ్చింది ఎవరో తెలిసిపోయింది. చేతులు జోడించి శివుని స్తుతించాడు. శివుడు శాంతించి నిజరూపంలో నీలమేఘశ్యామునికి దర్శనమిచ్చాడు.
నారాయణ, ఈ చక్రాయుధాన్ని ఇక్కడి సత్పురుషులకు రక్షణగా ఇక్కడే వదిలేద్దాం. నేను నీకింతకన్నా 1000 రెట్లు శక్తిగల సుదర్శన చక్రాన్ని ఇస్తాను అని కాలకంఠుడు ఖగవాహనుని కరుణించి తన వెంటగొని పోయాడు. 21, 22 అధ్యాయాలు సమాప్తము. 23వ అధ్యాయం విందాము. ఇంద్రుని ద్వారా ఉత్రాసుర వధ. 23వ అధ్యాయము. సౌనకాచార్య, ఇతర మహామునులారా అని సూతుడు, మునీంద్ర అని నందీశ్వర, బ్రహ్మదేవులు తమ శ్రోతులైన సౌనకాది మహామునులను, సనత్కుమార నారద మునీంద్రులను సంబోధించి శివుని యొక్క అవతారాలను ఈ విధంగా తెలుపసాగారు. ఒకప్పుడు దైత్యులు ఉత్రాసుని నాయకత్వంలో ఇంద్రాది సమస్త దేవతలను పరాజితులను చేసి స్వర్గాన్ని చేజిక్కించుకోగా దేవతలు, దివ్యర్షులు దధీచి మహాముని ఆశ్రమంలో కొన్నాళ్లు తలదాచుకుని తరువాత తమ ఆయుధాలన్నింటినీ అక్కడ దాచి బ్రహ్మదేవుని వద్దకు పోయి ఆయన శరణు వేడారు. బ్రహ్మ ఈ ఉత్రుడు సామాన్యుడు కాదని, త్వష్టయను వాడు తన జీవిత కాలపు తపశ్శక్తిని అంతటిని ధారపోసి వీళ్ళు సృష్టించాడని చెప్పాడు. కాబట్టి తపస్సు ద్వారా తపోనిధి నుండి వచ్చిన ఆయుధంతోనే వాని ఎదుర్కోవాలి. దధీచి మహర్షి గొప్ప తపశ్శక్తి కలవాడు, జితేంద్రియుడు, సత్పురుషుడు. ఒకప్పుడు ఆయన శివుని ఆరాధిస్తూ తమ ఎముకల వజ్ర సదృశ్యముల అయ్యేలాగా వరాన్ని పొందాడు. మీరు వెళ్ళి ఆయన ఎముకలను యాచించండి, తప్పకుండా ఇస్తాడు. వాటిలోనొక వజ్ర దండాన్ని మీ సర్వశక్తులు ధారపోసి నిర్మించండి. అప్పుడు నీవు దానిని ప్రయోగించి ఉత్రాసురుని కడముట్టించవచ్చును అని చెప్పాడు బ్రహ్మ. ఇంద్రాది దేవతలు వెంటనే దధీచి మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. ఆ మహనీయుడు ఆ సమయానికి తన భార్య సువర్చతో సంభాషిస్తూ ఉన్నాడు. మహా విద్వాంసుడు క్రాంతదర్శియగు దధీచి వీరిని చూడగానే బ్రహ్మ ఆదేశంతో సహా అన్నీ పోల్చిన వాడై తన పత్ని అగు సువర్చను ఏదో పని చెప్పి బయటకు పంపేశాడు. తరువాత బతక నేర్చిన వాడైన ఇంద్రుడు తన వారందరితో సహా ఆ ముని ప్రవరకునకు సాష్టాంగ నమస్కారం చేసి లేచి నిలబడి చేతులు జోడించి ఇలా విన్నవించాడు. మహాముని, మీరు అకలంక శివభక్తులు, మహాదాత, శరణాగత రక్షకులు, గొప్ప తపస్సంపన్నులు కనుకనే మహాతపస్సంపన్నుడైన దేవర్షి త్వష్ట సృష్టించిన శక్తి ద్వారా అవమానితులమై పరాభూతులమై అన్నీ కోల్పోయి మిమ్మల్ని శరణు కోరడానికి వచ్చాం. మీ ఎముకలతో వజ్రాయుధాన్ని తయారు చేసుకుని దానితో కొడితే గాని ఆ త్వష్ట సృష్టించిన ఉత్రాసురుని మీద ఉత్రాసురుని పీడ ఈ లోకాలకు వదలదని బ్రహ్మదేవులు చెప్పారు. మాకు గాని లోక కళ్యాణానికి గాని మరో దారి దిక్కు లేవు. ఇంద్రుడి ఈ విధంగా ప్రార్థించగానే పరోపకార పరాయణుడైన దధీచి శివుని ధ్యానం చేస్తూ స్వేచ్ఛ మరణాన్ని పొందాడు. ఆయన పవిత్రాత్మ బ్రహ్మలోకాన్ని చేరుకుంది. ఆయనపై ఊర్ధ్వలోకాల నుండి పుష్పవృష్టి కురిసింది. దేవతలంతా ఆశ్చర్యచకితులయ్యారు. ఇంద్రుడు సురభిని పిలిచి ఆ తరువాత విశ్వకర్మను కూడా రప్పించి దధీచి ఎముకలతో కొన్ని ఆయుధాలను నిర్మించాలని చెప్పాడు. ముఖ్యంగా ఒక వజ్రాయుధాన్ని శివశక్తి నా వాహనం చేసి నిర్మించి ఇవ్వాలని కోరాడు. విశ్వకర్మ తయారు చేసిన వజ్రాయుధం పరమశక్తివంతమైన దేవేంద్రుని చేత ప్రయోగింపబడితే సామాన్యంగా దానికి తిరుగుండదు. దధీచి వెన్నుముక నుండి వజ్రాయుధము, బ్రహ్మ శిరోనామక బాణములు నిర్మింపబడ్డాయి. మిగతా ఎముకల నుండి కూడా బ్రహ్మాండమైన లక్ష్యభేదక శక్తి గల దివ్యాస్త్రాలు నిర్మింపబడ్డాయి. ఇంద్రుడు ఒక దివ్యమైన కవచాన్ని ధరించి దధీచి ప్రసాదితమైన అస్త్రాలన్నింటినీ రథంపై పెట్టుకుని వజ్రాయుధాన్ని చేతబట్టుకుని దేవసైన్యం తన వెనుక రాగా ఉత్రాసురులను ఎదుర్కొన్నాడు. కొంతసేపటి తరువాత ఇంద్రుడు వజ్రాయుధాన్ని వృత్రునిపై ప్రయోగింపగానే అది సూటిగా పోయి అయ్యాసురుని తలను నరికేసింది. దేవలోకానికి పట్టిన పీడ వదిలిపోయింది. దేవతలంతా జయ జయధ్వానాలతో ప్రస్తుతిస్తూ బృహస్పతి ఆధ్వర్యంలో ఇంద్రుని సగౌరవంగా కొనిపోయి ఆయన సింహాసనంపై కూర్చోబెట్టారు. కానీ ఆయనకి ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. మహర్షి దధీచి భార్య సువర్చ పరమ పతివ్రత. ఆమె ఆశ్రమానికి వచ్చి విషయం తెలుసుకుని దుఃఖం దాని నుండి క్రోధం స్వర్గమంతా ఎత్తుకెదగగా
దేవతలందరినీ ఇలా శపించింది. ఓరి దుష్టులారా, మీ పని జరగడం కోసం నాపతి ప్రాణం తీశారు కదూ, ఇదంతా పాపమో తెలియని పశుత్వం, తెలిసినా పట్టించుకొని మూర్ఖత్వం, పెరిగిన మీరంతా పశువులైపోండి. తదనంతరం ఆ మనస్విని అయిన పతివ్రత సువర్చాదేవి తన పతిపోయిన లోకానికి తాను వెళ్ళడానికి పవిత్రమైన కర్రలతో ఒక చితిని పేర్చుకుంటుండగా శివుని గొంతు ఆకాశవాణిగా వచ్చి ఆమెకిలా వినిపించింది. అమ్మా సువర్చ, తొందరపడి ఇంతటి సాహసానికి పాపానికి ఒడిగట్టకు. నీ కడుపులో మహాముని తేజస్సు పెరుగుతుంది. దానిని ప్రయత్నపూర్వకంగా ప్రసవించి బయటికి తేవడం లోక కళ్యాణ కారకం. శివాజ్ఞ మేరకు ఆగిన సువర్చ ఒక మహా తేజవంతుడగు కొడుకు పుట్టాడు. అతడు పరమశివుని అవతారమేనని ఆమె చూడగానే పోల్చేసింది. ప్రసన్నంగా నవ్వుతూ అతనికి ఒక అస్వస్థ వృక్షం కింద ఉంచి ఇలా అంది. నాయన, ఈ లోకాలనే పెంచే నిన్ను ఎవ్వరూ పెంచుతారనే బెంగ నాకు అనవసరం. సమస్త ప్రాణాల సుఖం కోసం అవతరించిన నువ్వు ముందుగా నన్ను సుఖంగా పోనివ్వు. నాకు నా పతి లోకానికి వెళ్ళడానికి నాకు అనుజ్ఞ ఇవ్వు. నేనే లోకంలో ఉన్న రుద్ర రూపధారి అయిన నిన్నే ధ్యానిస్తూ ఉంటాను అని ఆ బిడ్డ చిరునవ్వు నవ్వుగానే సువర్చ సమాధి ద్వారా ఈ లోకాన్ని వదిలి తన పతి లోకంలోకి వెళ్ళిపోయింది. వెంటనే బ్రహ్మ, ఇంద్రాది దేవతలు, మహర్షులు ఆ చెట్టు కిందనున్న బాలుని వద్దకు వచ్చేశారు. ఆ బాల రూపంలోని పరమశివుని దర్శించి ఆనందానంద కందళి హృదయులైనారు. శివాజ్ఞ మేరకు ఇది తన అదృష్టంగా భావించిన బ్రహ్మ ఆ బాలకునికి సంస్కారాలని చేసి పిప్పలాదుడని నామకరణం చేశారు. దేవతలంతా మహోత్సవాన్ని జరిపి ఆయనకి నమస్కరించి తమ తమ నివాసాలకి మరలిపోయాక పిప్పలాదుడు ఆ చెట్టు కిందనే ప్రశాంతంగా కొన్నేళ్ల పాటు తపస్సు చేశాడు. బ్రహ్మచర్యాన్ని వీడి గృహస్థాశ్రమాన్ని స్వీకరించే ఆలోచన పిప్పలాదునికి రాగానే బ్రహ్మ పనువున అయోధ్య మహారాజు అనరణ్యుడు వచ్చి తన కూతురు పద్మిని పిప్పలాద మహర్షికిచ్చి వివాహం చేశాడు. పిప్పలాదునికి 10 మంది కొడుకులు పుట్టారు. వారంతా తమ తండ్రిలాగానే అపరిమిత తేజస్సులు, మహాతపోనిధులనై లోక కళ్యాణానికే పాటుపడ్డారు. మునీంద్ర, అప్పటికి శనిగ్రహం విశ్వంలో అందరినీ ఆవహించి నానాబాధలు పెట్టాడు. ఈ శనేశ్వరుని కొంతైనా అదుపు చేయవలసిందిగా విశ్వజనులంతా త్రిమూర్తులను ప్రార్థించారు. ఇక్కడ పిప్పలాదుని తల్లి దదీచి మహర్షి భార్య శాపం పెట్టింది కదా, దేవతలకు పశువులుగా మారినని. ఆ దేవతల పశువులుగా మారి యుద్ధంలో పాల్గొని శివుని పశుపతిగా పొందడం వేరొక చోట చెప్పబడి ఉందన్నమాట. ఈ త్రిమూర్తులను ప్రార్థించారన్నమాట. ఒకనాడు నారదుడు పిప్పలాదునితో మాట్లాడుతూ చిన్నతనంలోని తల్లిదండ్రులను కోల్పోయి పిప్పలాదుడు ఒంటరిగా పెరగడానికి శని ప్రభావమే కారణమని చెప్పారు. సరిగా అదే వేళకి శనేశ్వరుడు ఆకాశ మార్గంలో వెళుతూ కనిపించాడు. పిప్పలాదుడు అతని వైపు తీక్షణంగా చూశాడు. వెంటనే శని అంత ఎత్తు నుండి పిప్పలాదుని పాదాల చెంత పడిపోయాడు. ఒక కాలు విరిగిపోయింది. శనేశ్వర, నీ వేగం దూకుడు లోకాలను పీడిస్తూ ఉన్నాయి. వాటిని కొంత మేరకు నువ్వు తగ్గించుకోవలసి ఉంది. శివభక్తులను 16 వయసులోపు వాళ్లను ముట్టుకోవద్దు అని పిప్పలాద రూపంలో ఉన్న పశుపతినాథుడు శనిని ఆదేశించాడు. ఇప్పుడు కూడా ఎవరైనా పిప్పలాద గాది కౌశిక ఋషిత్రయాన్ని స్మరిస్తే శని తీవ్రత బాగా తగ్గుతుంది. ఇది పిప్పలాద అవతారము. 23, 24, 25 అధ్యాయాలు సమాప్తమైంది. 26వ అధ్యాయం విన్నాం. వైశ్యనాథ ద్విజేశ్వర అవతారాలు, భద్రాయు ధార్మిక ధార్యము గురించి అయితే మనం విందాం. మునీశ్వర, వైశ్యనాథ అవతారం యొక్క విచిత్రమైన శివలీల. దీనిని విన్నా, చెప్పినా, వ్రాసిన సుజనులకు ఇక్కడే సర్వ సుఖాలు అబ్బుతాయి. చాలా కాలం క్రిందట నందిగ్రామ నగరంలో మహానందాని పేరు గల వేశ్య ఉండేది. ఆమె అందచందాలు, గానమాధుర్యము, నాట్యకళ వైదుష్యము చూసిన వారికి పొరపాటున ఏ అప్సరస్సు స్వర్గం నుండి జారి నందిగ్రామంలో పడిందేమో అనిపించేది. ఆమె డబ్బును పేరును కూడా ఆమె బాగా ఎక్కువగానే సంపాదించింది. అయితే విలయాండ్రలో సాధారణంగా కనిపించని గొప్ప గుణం ఒకటి ఆమెకుండేది. అదే వాక్పరిపాలనము. దానిని పరీక్షించడానికి ముక్కంటి ఆమె ముంగిట వాలాడు. ఒక అత్యంత శ్రీమంతుడైన వైశ్యుని వేషంలో
ఆమె ఇంటికి వచ్చాడా విశ్వేశ్వరుడు. ఒంటి నిండా ఏదో ఒక ఆభరణ రూపంలో బంగారం విరుస్తున్న అదే మేను అంతటా విభూతి పూత కూడా ఉంది. నయనాలు మహాతేజవంతంగా ఉన్నాయి. నుదుటిపై విభూతి రేఖలు దేన్నో దాస్తున్నట్లు దట్టంగా ఉన్నాయి. ఆయనను సేవకులు లోపల కూర్చోబెట్టగా కొంతసేపటికి బయటికి అనగా ఇంటి లోపలే ఆమె అంతఃపురం నుండి బయటికి వచ్చిన వనితారత్నము వెలయాలి జాతికి సిగబోయగు మహానంద అతని మతిని పోగొట్టడానికి బదులుగా తానే ఆయనలోని మహత్కళను చూసి మతి పోగొట్టుకుంది. తరువాత కొంతసేపటికి తెప్పరిల్లి వేశ్య సహజమైన వివేకంతో ఆ విట శిఖామణిని విశ్లేషించి చూసి సంతృప్తిపడి సాధారణంగా అంతఃపురంలోనికి ఆహ్వానించింది. ఆమె దృష్టిని ఆయన చేతుకున్న పెద్ద గాజు ఒకటి విపరీతంగా ఆకర్షించింది. అది ఇహలోకపు తయారీలో లేదు. బంగారపు వస్తువునే కానీ ఆ బంగారం కనబడినంతగా ముత్యాలు వజ్రాలు అందు పొదగబడి ఉన్నాయి. ఇది మా స్త్రీల చేతికి ఉంటే ఇంకా శోభిస్తుంది. నాకు ఇచ్చేరాదు అంది గోముగా. ఇస్తాను గాని ఎంతకి కొంటావో చెప్పు. మా కులంలో దేనిని డబ్బుతో కొనము, శరీరంతో కొంటాం. పోని అలాగే ఓ బేరం చెప్పు. నేను మీకు భారీగా 3 పగళ్ళు 3 రాత్రులు ఉంటాను. చాలా సరే, సూర్యచంద్ర సాక్షిగా ఇది సత్యము అంటూ 3 మార్లు నా గుండెపై నీ చెయ్యి వేసి ప్రమాణం చెయ్యి అన్నాడు శివుడు. ఆమె అలాగే చేసింది. వెంటనే ఆ గాజు నాకిమే ఇచ్చేసి నామిచ్చేసి తర్వాత ఒక ముత్యాలు వజ్రాలు పొదిగిన ఒక శివలింగాన్ని ఆమెకు చూపించి ఇలా చెప్పాడు. దేవి, ఈ లింగము నా ప్రాణము. ఇది పోతే నేను మిగలను. మరి ఎంత జాగ్రత్తగా రహస్యంగా దీన్ని చూచి నాకు 4వ రోజున ఇస్తావో చూసిపో. ఆమె దాని బంగారు నృత్యాభరణాలన్నీ ఉండే నర్తనశాలలో భద్రంగా దాచి వచ్చింది. ఆ రాత్రి వారంతా కలిసి నిద్రించి ఉండగా శివార్జునచే నర్తనశాలలో మంటలు రేగి అది పూర్తిగా భస్మీపటలమైపోయింది. ఎవరెంత ప్రయత్నించిన మంట నరపలేకపోయారు. వైశ్యుడు తన శివలింగం లేకపోతే తాను బ్రతకనని ముందే చెప్పి ఉన్నాడు కదా. సత్యానికి కట్టుబడి మహానంద ఎంత వారించినా వినకుండా చితి పేర్చుకుని రగుల్చుకుని అందులో దూకేశాడు. మహానంద తీవ్రమైన మానసిక సంఘర్షణకు లోనయింది. తాను వైశ్యునికి 3 రోజుల దాకా భారీగా ఉంటానని ప్రమాణం చేసింది. అతడిచ్చిన శివలింగాన్ని కాపాడలేక పరోక్షంగా అతని మృతికి కారణమైంది. ఇలా పరిపరి విధాల ఆలోచిస్తూ ఆవేదనకు లోనవుతూ చివరికొక నిర్ణయానికి వచ్చేసింది. ఆయన భారీగా ఆయనకిచ్చిన మాటను నెరవేర్చుకోలేకపోతే నేను అసత్య దోషానికి పాల్పడిన దాన్నవుతాను. శివలింగం లేనిదే నేను లేను అంటూ ఆయన వెళ్ళిపోయాడుగా, అలాగే సత్యం లేనిది నేను లేను అంటూ మెరుపులా కదిలి అగ్ని ప్రవేశం చేసింది. కానీ ఆమెకి అగ్నికి మధ్య నిలబడి శివుడు ఆమెను పట్టుకుని ఆపాడు. అగ్నికి దూరంగా తీసుకుని వచ్చాడు. దివ్యమంగళ రూపంతో తన ఎదుట నిలిచిన నీలకంఠుని తనివి తీరా స్తుతించింది. మహా ఆనంద, నీకేం కావాలో కోరుకో అని స్వామి అడగగానే సామూప్య ముక్తిని కోరుకుని కైలాసంలోనే ఉండిపోయింది. మునులారా, సత్యం యొక్క శక్తిని తెలుపడానికే శివుడి వైశ్యనాథ అవతారాన్ని ధరించాడు. మునేంద్ర, మీకు గుర్తుండే ఉంటుంది, భద్రాయుమునే మహారాజును అనుగ్రహించిన వృషభావతారమైన పరమశివుడు తరువాత కొన్నేళ్లకి ఆ భద్రాయు మహారాజుని పరీక్షించడానికి ఒక బ్రాహ్మణ రూపంలో వెంచేశాడు. దీనినే ద్విజేశవతారము అంటారు. వృషభ ప్రభావంతో గొప్ప గొప్ప యుద్ధాలన్నింటిలో గెలిచి శత్రుశేషం లేకుండా చేసుకున్న భద్రాయువుకి చంద్రాంగద సీమంతులనిచే రాజ్య దంపతులు తమ స్వాధ్యు పవిత్ర ధర్మ నిర్వహణ పరాయణమయగునగు కీర్తిమాలినని పేరు గల కూతుర్నిచ్చి పెళ్లి చేశారు. ఒకప్పుడు వసంత ఋతువుల్లో కీర్తిమాలిని భద్రాయువులు ఒక దట్టమైన వనంలోకి విహారానికి వెళ్లారు. వీరిని పరీక్షించడానికి విశ్వనాథుడు విశాలాక్షితో సహా ఒకలేలను కల్పించాడు. వారిద్దరూ బ్రాహ్మణులుగా మారి ఆవనంలోకి వచ్చారు. శివుని మాయ వల్ల ఎక్కడిండో ఒక పెద్ద పులి వచ్చి వారిద్దరినీ వెంబడించింది. వారు ఏడుస్తూ రక్షించండి అని అరుస్తూ పరుగులు పెట్టసాగారు. పులి వారిని తాపీగా వెంబడిస్తుంది. వారికి ఎదుటివైపు నుండి వస్తూ భద్రాయు మహారాజు కనిపించాడు. వారు అతనిని
శరణు వేడారు. వారి కరుణా క్రందనలను వింటూనే రాజు ధనుర్బాణాలు తీశాడు. కానీ ఆలోగానే పెద్ద పులి మెరుపు వేగంతో దుమికి బ్రాహ్మణుని పట్టుకుంది. రాజు వెంటనే శక్తివంతమైన బాణాలతో ఆ పులిని కొట్టాడు. కానీ అదేమి చిత్రమో, అవి దాన్నేమి చేయలేకపోయాయి. ఆ పులి ఆ బ్రాహ్మణుని ఈడ్చుకుని పోయింది. వెంటనే బ్రాహ్మణుడు పెద్ద పెట్టున రోగిస్తూ, ఓ మహారాజా, నీ బల పరాక్రమలు ఇంతేనా? నీ దగ్గర ఎంతెంతో గొప్ప అస్త్రశస్త్రాలు ఉన్నాయని విన్నాను. వాటి నీ పరువు ఇంతేనా? అసహాయులను ఆర్తులను రక్షించడమే క్షత్రియుల పరమ ధర్మం అంటారే. మరి నేడు నీ సమక్షంలోని ఇలా జరిగింది కదా. దీనులను రక్షింపలేని రాజు ఉండి ఏమి లాభము అంటూ గుండె విలవిస్తూ తను నిందిస్తున్న బ్రాహ్మణులను ఉద్దేశించి భద్రాయు మహారాజిలా అన్నాడు, విప్రోత్తమ, మీ వేదనను దాని నుండి పుట్టి నన్ను దహిస్తున్న క్రోధాగ్ని అర్థం చేసుకోగలను. విషాదాసురులను విలపాగ్నులను చూసిన వాడినే, అనుభవించిన వాడినే అయినా నేనెందుకు ఇలా ఉన్నట్టుండి ఎంత అసమర్థునైపోయానో అర్థం కావడం లేదు అని ఆ విపురుని పాదాలంటి ఇలా అన్నాడు. భూసుర ప్రవర, నీ పాదాల వంటి ప్రణామము చేసి చెప్తున్నాను. నా అసమర్థతకు శిక్షగా మీరేం కోరినా ఇచ్చి వేస్తాను. దుదకు నా ప్రాణాన్నైనా రాజ్యాన్నైనా ఇక దేనినైనా సరే చెప్పండి స్వామి. మహారాజా, గుడ్డివారికి అందాన్ని ఇచ్చిన ఏం లాభం? ఏదో దైవ సేవలో బతుకుతూ ఆకలి వేసినప్పుడు మాత్రం భిక్షాటం చేసే మోక్షార్థికి రాజ్యం ఎందుకు? ఒక్కటి మాత్రం నిజం, స్త్రీ లేని గృహస్థు జీవనం దండగా. ఇల్లాలు లేనిదే ఏ ధర్మకార్యము సంపన్నం కాదు. కాబట్టి నాకు ఇదొక్కటే కోరిక, నీ పక్కనే ఉన్న ఆ రాణిని నాకు ఇచ్చేవేయి. ఈ మాట వినగానే ఎవరికైనా కోపం రావాలి, కానీ అంకుతిత ధర్మదీక్షాపరుడైన భద్రాయుడికి కోపం రాలేదు. ఒక సందేహం మాత్రం పొటమరిచింది. ఇలా అన్నాడు, బ్రాహ్మణ దేవత, పరస్త్రీని వాంఛించడం మహాపాపమే విషయం మీకు తెలియదనుకోలేను. ఎందుకంటే మీ ముఖంలో విజ్ఞాన వీచికలు తపక్కాంతులతో కలిసి ప్రవహిస్తూ ఉన్నాయి. మరి ఎందరి ధర్మ సూక్ష్మం ఏమిటో నాకు అర్థం కాలేదు. మహారాజా, నాకున్న అమోఘమైన తపశ్శక్తితో బ్రహ్మహత్య మదిరాపానాది మహాపాపాలని దగ్ధం చేసుకోగలను. ఈ స్త్రీ వినయమయమైనగానంతా ఈ సంగతి అటుంచి ముందు నీకు అసద్దోషము, కర్తవ్య నిర్వహణ, భంగ పాపము అంటకుండా చూసుకో. దీనికి ఏమనాలో మహారాజుకి తోచలేదు, కానీ కర్తవ్యం మాత్రం స్ఫురించింది. ఇలా మనసులో నిశ్చయించుకున్నాడు. ఆ బ్రాహ్మణుడు చెప్పిన పాపాల నుండి కీర్తిమాలిని నతనికి దానం ఇవ్వడం ద్వారా విముక్తుడవుతాను. కానీ బ్రాహ్మణ పత్నిని కాపాడలేకపోవడం, నా స్వార్థం కోసం నన్ను నమ్ముకున్న భార్యను దానమివ్వడం అని హృదయ శల్యాలను భరిస్తూ జీవించలేను. అగ్ని ప్రవేశం చేసి ఈ బాధలను ఈ శరీరాన్ని కూడా ఆహుతి చేస్తాను. భద్రాయువు తన భార్యను అగ్నిసాక్షిగా ఆ బ్రాహ్మణుడికి ధారపోశాడు. తరువాత మరింత పెద్ద అగ్నిహోత్రాన్ని రగల్చి స్నానం చేసి పవిత్రుడై వచ్చి ఏకాగ్ర చిత్తంతో ఇంద్రియాలను నిగ్రహించి శివుని స్మరిస్తూ అగ్నిలో దూకబోతున్న ఆ మహారాజును మహేశ్వరుడే వచ్చి పట్టుకుని ఆపాడు. వెనక్కి తిరిగిన మహారాజు సాక్షాత్తు విశ్వేశ్వరుడే, పంచముఖుడే, పార్వతీ సమేతుడై కోటి సూర్యుల తేజస్సుతో వెలిగిపోతూ దర్శనమిచ్చాడు. ఆనందాశ్రుత ప్రవాహమై పారుతుండగా తనను నుతులతో ప్రసన్ని గావించిన భద్రాయుని కటాక్షించి కాలకంఠుడి విధంగా పలిగాడు, వస్తా, నీ పట్ల ప్రసన్నుడైనాను. నీ భక్తి భావాన్ని, ధర్మ దృష్టిని పరీక్షించడానికి నేనే వచ్చాను. బ్రాహ్మణిగా నీకు కనిపించినది ఈ పార్వతీదేవియే. ఆ పులి నా మాయా నిర్మితం కనుకనే నీ బాణాలు దాన్ని చెనగలేకపోయాయి. ఇదిగో నీ పత్ని కీర్తిమాలని ఈ స్వార్థిని పరిగ్రహించు. నీ ధర్మ విజయం ద్వారా నీవు దేనికైనా పొందడానికి అర్హుడయ్యావు. కాబట్టి ఎంతటి దుర్లభ వరాన్నైనా కోరుకో, ప్రసాదిస్తాను. మహాదేవ, కరుణామయ, ఆత్రజన బాంధవ,
సాంసారిక తాపత్రయాల్లో చిక్కువడి దిక్కుతోచగా అలమటిస్తున్న నాలాటి అల్పుడికి నీ దివ్యమంగళ విగ్రహ సాక్షాత్కారమే ఒక గొప్ప వరం. నాకు కుటుంబంతో సహా నిన్ను నిత్యము నిరామయంగా నీ పార్శ్వవర్తినై నిరంతరము సేవించుకోవాలనే కోరిక తప్ప వేరే ఆశ గాని ధ్యాస గాని లేవు. కీర్తిమాలని కూడా తన తల్లిదండ్రులైన చంద్రాంగద సీమంతుని చంద్రాంగదులతో సహా శివ సామీప్య సేవను కోరుకుంది. తథాస్తు అని నిష్క్రమించాడు నీలకంఠుడు. ఆయువు తీరేదాకా భూలోకంలో సర్వసుఖ భోగాలను అనుభవించి తదనంతరం శివధామాన్ని చేరుకున్నాడు. ఈ పరమ పవిత్రమైన శివలను విన్నవారు చెప్పినవారు కూడా ఈ లోకంలో ఐశ్వర్య ప్రాప్తిని, దేహాంతరంలో మోక్ష ప్రాప్తిని పొందగలరు. 26, 27 అధ్యాయాలు సమాప్తము. తర్వాత 28వ అధ్యాయం ఏంటంటే యతినాథ లేదా హంసావతారం. 28వ అధ్యాయం అన్నమాట. మునీంద్ర, ఇప్పుడు పరమాత్మ యొక్క మరొక అవతారాన్ని గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు అద్భుతాచారం సమీపంలో ఆహుకుడని ఒక బిల్లుడు ఉండేవాడు. అతని భార్య పేరు ఆహుక. ఆ దంపతులిద్దరు మహాశివ భక్తులు. శివారాధనకు పూజలను వ్రతాలను గొప్ప దీక్షతో చేస్తూ ఉండేవారు. ఒకనాడు ఆహుకుడు ఆహారం కోసమై అడవిలో చాలా దూరం వెళ్ళాడు. శంకర భగవానుడు ఆ సంధ్యా సమయంలో ఈ బిల్లుని పరీక్షించడానికి ఒక సన్యాసి వేషంలో అవతరించి ఆ బిల్లుడు ఇల్లు చేరగానే అక్కడికి వేంచేశారు. ఆహుకుడా యతీంద్రుని చూసి మిక్కిలి భక్తితో ఆయనకు పాదాభివందనం చేసి అర్ఘ్యపాద్యాదులనిచ్చి సుఖాసీనుని గావించాడు. ఇంకా ఏ సేవ కావాలో ఆజ్ఞాపించమన్నాడు. సన్యాసి ఆజ్ఞ కాదు అభ్యర్థన అంటే తాను ఆ రాత్రి అక్కడ తలదాల్చుకోవచ్చా అని అడిగాడు. బిల్లుని ముఖంలో రంగులు మారాయి. ఎందుకంటే తమ ఇంటికి ఒకే ఒక గది లాంటిది ఉంది. అందులో ఇద్దరు మాత్రమే పడుకోగలరు. అర్ధరాత్రి వన్యమృగాలు వస్తాయి. బయట అరుగుపై ఆదమర్చి నిద్రిస్తే మనిషిని తినేసి పురినే ఎముకలని మాత్రమే వదిలిపోతాయి. ఈ సన్యాసిని పొమ్మంటే తప్పు, ఉంచుకుంటే ముప్పు. ఎలారా భగవంతుడా అని ఆలోచిస్తూ ఉండగా అతని భార్య అతని ఆలోచన పసిగట్టి ఇలా అంది. ప్రాణనాథ, ఏమిటా ఎడతగిన ఆలోచన? మనం గృహస్థులం. అవసరమైతే ప్రాణాలకైనా తెగించి అతిథి దేవునికి ఆశ్రమం ఇవ్వడం మన ధర్మం. మీరి స్వామి నిద్రించేదాకా ఆయన పాదాలెత్తుతూ లోపలే నిద్రించాము. నేను శస్త్రాలను ధరించి బయట ఉంటాను. ఒక్కసారిగా నిద్ర నుండి మేల్కొట్టినట్లయింది బిల్లునికి. తానంతసేపు తటపటాయించి తన భార్యకు ఇలా మాట్లాడే అవకాశము కల్పించినందుకు తనకే సిగ్గేసింది. తానే విల్లంబులు ధరించి బయట ఉంటానన్నాడు. తెల్లవారాక మళ్ళా స్వామి సేవ చేసుకుంటూనున్నాడు. కానీ అతని బతుకే ఆలోగా తెల్లారిపోతుందని అతనికి తెలియదు. 2 సింహాలు ఒకేసారి అతనిని అర్ధరాత్రి వచ్చి పట్టుకున్నాయి. ఎదురుగా వచ్చిన దానిని ఆపగలిగాడు గాని వెనుక నుండి దాడి చేసిన సింహము పంజాకు కూరలకు బలైపోయాడు. తెల్లవారేసరికి అతని పూర్ణ ఎముకలు మాత్రమే బయటి అరుగుపై మిగిలాయి. తన వల్ల తన కోసం ఆవుకుడు ఆవుతైపోయాడు. సన్యాసాన్ని మరచి దుఃఖిస్తుంటే బిల్ల అవరిత ఆవుకతని నోదార్చింది. ఇంటికొచ్చిన వాడు ఎలవేల్పుతో సమానమని, ఆయన కోసం పోయినవాడు ఆయన లోకానికే పోతాడని చెప్పి తాను కూడా పతిశేషించిన శరీర భాగాలతో చిత్తుపై సహగమనం చేస్తానని దయతో తనకు సెలవిప్పించమని కోరింది. అప్పుడు ఆ సన్యాసి వేషంలో ఉన్న శివుడు స్వయంగా చిత్తుని పేర్చి అంటించి ఆ ఆవుక వెళ్ళి అందులో కూర్చోగానే తన అసలు స్వరూపంతో ఆమెకు సాక్షాత్కరించాడు. తానింకా కాలిపోలేదేమి అని ఆశ్చర్యపడి కనులు తెరిచి చూసిన ఆమెకు దేవాది దేవుని దివ్యమంగళ స్వరూప దర్శనం ప్రాప్తించింది. అమ్మా, నీవు ధన్యురాలవు, నీ పతి పరమ పుణ్యుడు, నీకేం కావాలో కోరుకో అని అన్న శివునితో ఆమె ఏమి మాట్లాడలేక పోయింది. అలాగే చేతులు జోడించి కన్నార్పకుండా ఆ కరుణామయ్యను చూస్తూ ఉండిపోయింది. సాంబశివుడు సన్నగా నవ్వి, అమ్మా, నీవు కోరుకోలేనంత గొప్ప వరమిస్తాను. వచ్చే జన్మలో నీ భర్త నిషధ రాజకుమారునిగా జన్మిస్తాడు. నీ విదర్భ రాజకుమార్తెగా జన్మిస్తావు. నేను హంసావతారం ఎత్తి వచ్చి మాటలు నేర్చిన హంసగా మిమ్మల్ని మురిపించి మీ ఇద్దరి మధ్య రాయబారం నెరపి మిమ్మల్ని కలుపుతాను అని
చెయ్యెత్తి దీవించాడు. ఆమె అగ్నిలో కలిసిపోయిన చోట ఒక శివలింగం ఏర్పడింది. అచలమైన ఆ దంపతుల పేరిట శివుడు అక్కడ అచలేసుని పేరిట లింగ రూపంలో వెలిసి పూజలు అందుకుంటున్నాడు. ఆ బిల్ల దంపతులే మరు జన్మలోని నరదైమ్యంతులు. వారిని కలిపిన సంశయే శివుడు. 28వ అధ్యాయము సమాప్తము. తర్వాత 29వ అధ్యాయం విందాం. కృష్ణ దర్శన అవధూతేశ్వర అవతారాలు. మునీంద్ర, నభగుడు అంబరీషుని తాత శ్రాద్ధాదేవునను మనుపుత్రుల్లో 9వ వాడైన నభగుడు గురుకురాల్లో దీర్ఘకాలం పాటు చదువుకుని అన్ని విద్యల్లో ఆరితేరి వెనక్కి వచ్చేసరికి అతని తండ్రి పదవి విరమణ చేసి సుఖభోగాలను త్యజించి వానప్రస్థానికి వెడలిపోయాడు. మిగిలిన అన్నదమ్ములు రాజ్యంతో సహా అన్నీ పనిచేసుకున్నారు. పంపకాల సమయంలో నభగుని అంతా మర్చిపోయారు. నభగుడు వచ్చి తన వాట అడిగినప్పుడు వారంతా అతని కర్తవ్య బోధ కోసం తండ్రి వద్దకు పంపించారు. వస్తా నభగా, నీకు వాళ్ళు అన్యాయం చేశారు. సరే, సంకల్పం ఇలాగే ఉందేమో. నీ జీవన మార్గాన్ని నేను నిర్దేశిస్తాను. దగ్గరలోనే అంగీరస గోత్రీలైన బ్రాహ్మణులు ఒక గొప్ప యజ్ఞాన్ని చేస్తున్నారు. కానీ ఆ మహాప్రత్యేక కార్యంలో 6వ రోజు కార్యక్రమాన్ని ఎలా నిర్వర్తించాలో వారికి సరిగా తెలియదు. పొరపాటు జరిగే అవకాశం ఉంది. నీవు ఆ శాస్త్రంలో నిష్ణాతుడివి కాబట్టి వారి వద్దకు పోయి విశ్వేదేవ సంబంధి సూక్తాలను వారికి బోధించి యజ్ఞం నిర్దిష్టంగా జరిగేలా చూడు. యజ్ఞం పూర్తి కాగానే ఆ బ్రాహ్మణులంతా స్వర్గానికి పోతూ యజ్ఞానికి వినియోగించగా మిగిలిన సంపదనంతటిని నీకు ధారవస్తాను. దానితో రాజ్యాన్ని స్థాపించవచ్చు. వెంటనే బయలుదేరి వెళ్ళాడు మణిపుత్రుడు నభగుడు. అంతా మనువు చెప్పినట్లే జరిగింది. కానీ చివర తనకు సంక్రమించిన సంపదను గ్రహిస్తూ ఉన్న నభగునికి ఒక గొంతు ఇలా వినిపించింది. ఎవరు నువ్వు? ఈ సంపద అంతా నాది. నిన్నెవరు పంపించారు ఇక్కడికి? ఎవరు చెప్పారు ఇదంతా నీదని వివరించు. గిరుక్కున వెనక్కి తిరిగాడు నభగుడు. అక్కడ ఒక సుందరి పురుషుడు నిలబడి ఉన్నాడు. అతని దేహకాంతికి ఆ చుట్టూ ఉన్న ప్రాంతం అంతా మెరుస్తోంది. కనులు మాత్రం బాగా నల్లగా ఉన్నాయి. అడగడం గట్టిగానే అడిగినా అతని ముఖంపై మందహాసం మొలకలేస్తోంది. నభగుడి కామహాపురుషుని చూడగానే ఏదో భక్తి భావం కలిగింది. అందుకే వినయంగానైనా ఆ సంపత్తి తనకు సంక్రమించిన వైనా అని దృఢంగాని చెప్పుకున్నాడు. అప్పుడు ఆ నల్లని కన్నుల వాడు దర్శనం అంటే కన్ను కూడా కదా. అందుకే ఆయన కృష్ణ దర్శనుడనే పేరుతో పూజలు అందుకుంటూ ఉన్నాడు. వస్తా, ఋషులు నీకివ్వక ముందే ఇది నాది. పోని మీ తండ్రి గారికి ఇదంతా చెప్పి కర్తవ్యాన్ని అడిగారా అన్నాడు. నభగుడు వెంటనే తన తండ్రి వద్దకు పోయి ఈ విషయం చెప్పగానే పెద్ద ఆయన కనులు ఆనందాశ్రులతో నిండిపోయాయి. ఆయన వెంటనే తన పుత్రుని శిరస్సును ముద్దాడి, ఎంత అదృష్టవంతుడి రా నాయన, నీకు కనబడ్డ మహాపురుష సాక్షాత్తు సదాశివుడు. ఈ విశ్వంలో ప్రతి వస్తువు ఆయనదే. ఆయన బ్రహ్మ రాత వల్ల ఆయనను అడగకుండానే ఆయన దయ వల్ల మనకు కొన్ని సంపదలు సంక్రమించాయి. కానీ యజ్ఞానికి సంబంధించిన ధనాదులన్నీ సర్వశాస్త్రాల ప్రకారం శివునివే అన్ని కూడా. అందుచేత యజ్ఞావశిష్టమైన సంపదపై విశ్వేశ్వరునికే విశిష్టాధికారం ఉన్నది. దాన్ని ఎవరికి ఇవ్వదలుచుకున్నా ఆయనే ఇవ్వాలి. పరమ భాగ్యశాలివైన నా వస్తా, ఈ నెపంతో నీకు శివుడు దర్శనమిచ్చాడు. వెంటనే వెళ్ళి ఆ దయామయుని పాదాలపై పడి ఆయన నోరారా స్తుతించు. నేనిక్కడే ఆయన పాదాలను మనసులో చూస్తూ స్తుతిస్తాను అని చెప్పి పంపించాడు. నభగుడు మరలి వస్తూనే ఆ కృష్ణ దర్శనానికి సాష్టాంగ నమస్కారం చేసి, ప్రభో మహేశ్వర, ఈ ముల్లోకాల్లో గాని మొత్తం విశ్వంలో గాని ఉన్నవన్నీ నీవే. అలాగే ఈ యజ్ఞవశిష్ట ద్రవ్యమంతటికి అధికారివి నీవే. నా తండ్రి చెప్పింది ఇది. మహానుభావ, ఇందాక నీ మాటకి ఎదురు చెప్పినందుకు నన్ను క్షమించు. నీ పాదాలపై నా మస్తకము నుంచి ప్రార్థిస్తున్నాను. నా పట్ల ప్రసన్నతను చూపు అని వేడుకున్నాడు. తరువాత శివస్తోత్రాన్ని కడు శ్రవణీయంగా చేశాడు. వనంతారంలో అతని తండ్రి మనువు కూడా మహేశ్వరుని స్తుతించాడు. పరమశివుడు ప్రసన్నుడై ఇలా చెప్పాడు. ధర్మము తెలిసిన వాడు ధర్మాన్ని ఆచరించేవాడు కాబట్టి నీ తండ్రి సత్యాన్ని చెప్పాడు. నీవు కూడా
సాధు స్వభావవి కావున సత్యాన్ని పలికావు. అందుకే నీ పట్ల నేను ప్రసన్నుడైనాను. ముందు నీకు సనాతన బ్రహ్మతత్వ జ్ఞానాన్ని ఉపదేశించి నిన్ను ధనుణ్ణి చేస్తాను. ఆ తర్వాత ఈ యజ్ఞ వశిష్ట సంపదనిచ్చి ధనవంతుని చేస్తాను. ఈ లోకంలో అన్ని సుఖభోగాలను అనుభవించి దేహాంతంలో నన్ను చేరుకోగలవు. ఈ విధంగా నభగుడు నగేంద్ర జామత అవ్యాజ ప్రేమకు పాత్రుడైనాడు. ఇదే కృష్ణ దర్శనావతారము. మహామునులారా, జలంధ్రుని కథను విన్నారు కదా. అందులో ఇంద్రునికి నగ్నముని వేషంలో సాక్షాత్కరించి అతనికి గర్వభంగం చేసిన చంద్రశేఖరుని అవధూతేశ్వర అవతారంగా సంభావిస్తారు. 29-30 అధ్యాయాలు సమాప్తము. తర్వాత 31 అధ్యాయం అయితే విందాం. భిక్షువర్య సురేశ్వ అవతారాలు. మహర్షి, ఇప్పుడు మనము కళ్యాణకారకుడైన శంభుని భిక్షువర్య అవతారాన్ని చెప్పుకుందాం. విదర్భ దేశాన్ని ఒకప్పుడు సత్యరథుడని ఒక ప్రసిద్ధ రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన పేరుకి తగ్గట్టే సత్యశీలుడు, ధర్మతత్పరుడు, మహాశివభక్తుడు. శివభక్తులను కూడా శివుని పూజించినంత భక్తి శ్రద్ధలతోనూ పూజించేవాడు. ధర్మపూర్వకంగా చాలా కాలం పాటు పరిపాలించాడు. తర్వాత సాళ్వరాజు ఇతనిపై యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధంలో సత్యరథుడు మరణించాడు. అతని భార్య అప్పటికి పూర్ణగర్భిణి. ఆమె అతి కష్టం మీద తప్పించుకుని సొరంగ మార్గం గుండా శంకర భగవానుడి చరణారవిందాలని చింతిస్తూ ఎంతోసేపు పనించి ఒక నిర్మల సరోవర తీరాన్ని చేరుకుంది. ఆమెకి అక్కడే ఒక చెట్టు కింద ప్రసవమై పండంటి మగబిడ్డ పుట్టాడు. అదొక నిర్జనవనము. అదే అతి కష్టం మీద బొడ్డునాళాన్ని కోసి మంచి నీటికై ఆ సరోవరంలోకి వెళ్ళింది. దేవయోగమున ఒక ముసలి వచ్చి ఆమెను చంపి తినేసింది. ఆ శిశువు ఆకలికి దిక్కులు పెక్కటిల్లేలాగా రోధించసాగాడు. అప్పుడు అతనిపై దయ కలిగి మహేశ్వరుడే వచ్చి అదృశ్య రూపంలో అక్కడే ఉండి దాన్ని సంరక్షింపసాగాడు. ఈలోగా ఒక స్త్రీ తన 1 ఏడాది వయసున్న బాలును ఎత్తుకుని అటువైపు నుండి పోతూ ఈ శిశురోధాన్ని ఆలకించి వాని వద్దకు వచ్చి చటుక్కున వానిని ఒడిలోకి తీసుకుని బొడ్డును స్వచ్ఛపరిచి సముదాయించి మరల క్రింద ఉంచేసింది. ఆమె ఇలా ఆలోచించింది, అయ్యో, లక్షణమైన కాంతివంతుడైన మగబిడ్డ పుట్టి ఒక పూట కూడా అయి ఉండదు. వీని తల్లిదండ్రులు ఎవరో ఏమైనారో ఊహించుకుదుట లేదు. నాకైతే వీడిని పట్టుకుపోయి పెంచుకుందామనే ఉంది గాని వీడెవరో, వీని వంశమెట్టిదో, కులగోత్రాలేవియో ఏ మాత్రమూ తెలియకుండా ఎలా పెంచును? నేను బ్రాహ్మణ వితంతువుని. ఈ బిడ్డ ఎవరని నిలదీసి అడిగే మా ఊరి వారికి ఏమి చెప్పను. భక్తవత్సలుడైన శంకరుడు ఒక భిక్షు ప్రవేశంలో అక్కడికి వచ్చాడు. అతడు భిక్షువు, సన్యాసిలాగానే ఉన్న అతని శరీరం నుండి వెదజల్లుతూ ఉన్న తేజకాంతులను చూసి ఆ బ్రాహ్మణి సంభ్రమంగా లేచి నిలబడి ఆ యోగీశ్వరేశ్వరునికి నమస్కరించింది. ఓ బ్రాహ్మణి, మనసులో ఎటువంటి సందేహాలకు తావివ్వకు. ఈ బాలకుడు పరమ పవిత్రుడు. వీరిని గొని ప్రేమ మీరుగా నీ కొడుకులాగే చూసుకో అన్నాడాయన. ప్రభు, మీరు నా భాగ్యం వలనే ఈ నిర్జనవనానికి వచ్చి నాకు దర్శనమిచ్చారు. మీ ఆజ్ఞను మీర నేను ఈ శిశువును తప్పకుండా పెంచుతాను. కానీ ఇతడెవరో, ఇంతకి తమరెవరో కూడా నాకు తెలిస్తే నా మనసు కుదుటపడుతుంది కదా. మీరు పరమేశ్వరులేనని నా మనసు చెప్తోంది. ఈ శిశువు పూర్వజన్మలో మీ పరమ భక్తుడై ఉండాలి, లేదా వీరి తల్లిదండ్రులైనా మీ భక్తులై ఉండాలి. లేకుంటే నా వంటి సామాన్యురాలికి సాక్షాత్ శివ దర్శనం కలుగటమేమిటి? అన్ని దారులు తెలిసిన నేను దారి తెప్పి ఇటు వచ్చేటేమిటి అంటూ ఆ భిక్షువర్యుని పాదాలకు నమస్కరించి లేచి చేతులు జోడించి నిలబడింది ఆ బ్రాహ్మణి. మనసులోని నవ్వుకున్నాడు మహేశుడు. తన భక్తులు తన వేషంలో ఉన్న పోల్చేస్తారు అనుకుంటూ పైకి మాత్రం ఇలా అన్నాడు, బ్రాహ్మణి, ఈ బాలకుడు కులగోత్రాలు లేనివాడేమీ కాదు. వీడు పరమ శివభక్తుడు. నిన్నటిదాకా విదర్భరాజు అయిన సత్యరథుని పుత్రుడు. సత్యరథుడు సాళ్వరాజుతోడి యుద్ధంలో మరణించాడు. నిండు గర్భదేన అతని పత్ని అతి కష్టం మీద ఈ చెట్టు క్రిందకి చేరి వీరిని ప్రసవించి దాహార్తితో సరస్సుకు వెళ్ళి మొసలికి ఆహారమైపోయింది. భిక్షువర్య, పరమశివ భక్తులు, ధర్మపరులు
అయి ఉండి కూడా వారికి అటువంటి ఆయాస మరణం ప్రాప్తించిందంటే ఎంత మంచి అందమైన కొడుకు ఆలనా పాలన చూసుకుని అదృష్టం లేకుండా దీనికి ఏదో బలీయమైన కారణం ఉండి ఉండాలి. పూర్వకర్మమా, నీవు ప్రతిభావంతురాలవమ్మ, చక్కగా ఊహించావు. అవును, పూర్వకర్మయే. ఈ సత్యరథుడు పూర్వజన్మలో పాండ్య దేశాన్ని లేన రాజు, ధర్మపరుడై 4 చెరుగులకు రాజ్యాన్ని విస్తరింపజేసి వివేకవంతుడై పరిపాలించసాగాడు. ఒకనాడైన నియమపూర్వకంగా శివారాధన చేస్తూ ఉండగా నగరంలో ఏదో పెద్ద కోలాహలం వినిపించింది. వెంటనే నియమాన్ని మరచి ఆరాధన ఆపి బయటకు వచ్చేశాడు. సామంతుడొకడు మారువేషంలో ప్రవేశించి రాజును హత్య చేసే ప్రణాళిక చేశాడు. కానీ మహాబుద్ధి కుశలుడైన మంత్రికి దొరికిపోయాడు. పాండ్యరాజు మంత్రిని గొప్పగా సన్మానించి ఆ కుట్రదారునికి తానే స్వయంగా శిరచ్ఛేదన శిక్షను అమలు పరిచాడు. శివుని మాత్రం ఆ రోజుకి మరిచిపోయాడు. పూజను ముగించకుండానే రాత్రి భుజించి శయనించాడు. శివ పూజను నాకు సగంలో వదిలిపోయాడు కాబట్టి ఈ జన్మలు అన్ని సుఖభోగాలను సగం దాకానే అనుభవించిపోయాడు. అతని పత్ని కూడా పూర్వజనలో మాయలు పన్ని తన సవతిని చంపేసింది. ఆ పాపం ఇప్పుడు ఇలా కట్టి కుడిపింది అంటూ ఆ భిక్షువు నిజ రూపం ధరించి పరమేశ్వర స్వరూపంలో ఆమెకు దర్శనమిచ్చాడు. బ్రాహ్మణి శివునికి పాదాభివందనం చేసి నోరారా ఆయన స్తుతించి ఆయన తనను పిల్లలను ఆశీర్వదించి అంతర్ధానమైన పిమ్మట తన ఊరు చేరింది. అక్కడి బ్రాహ్మణులకు మొత్తం విషయాన్ని వివరించింది. వారు కూడా ఆమె భాగ్యాన్ని శ్లాఘించి పరమ సంతుష్టులై ఆ పిల్లలకు తగిన వయసులో యజ్ఞోపవేదాత సంస్కారాలను గావించారు. ఆ పిల్లలిద్దరూ బుద్ధిమంతులుగా నిరంతర పరమేశ్వర పూజల్లో తత్పరులుగా పెరిగారు. సాండిల్యముని ఉపదించిన పూజా విధానం విధించిన నియమాలను ఆచరిస్తూ పాటిస్తూ ఆ పిల్లలు పెరిగారు. ఒకనాడు బ్రాహ్మణ పుత్రుడు రాజకుమారుడు ఇంకా పనుల్లోనే ఉండిపోవడంతో తానొక్కడే నదికి స్నానానికి వెళ్ళాడు. అక్కడ తననొక నిధితో నిండిన బంగారు కలశం దొరికింది. దాన్ని తీసుకువచ్చి తన తల్లికి ఇచ్చాడు. ఆమె దానిని శివ పూజలకే వినియోగించింది. మరొకనాడు అప్పటికి యుక్త వయస్కులైన బ్రాహ్మణ క్షత్రియ కుమారులు ఎవరు వనంలోకి వెళ్లారు. అక్కడొక అందాల రాశి అయిన గంధర్వ రాకుమారి వచ్చింది. రాకుమారిని ఆమె తొలిచూపులోనే ప్రేమించింది. అతడు కూడా అదే అవస్థలో పడ్డాడు. ఈలోగా కుమారుని వెతుక్కుంటూ గంధర్వ రాజక్కడికి చేరుకున్నాడు. బ్రాహ్మణ పుత్రుని ద్వారా విషయం తెలుసుకుని బ్రాహ్మణి వద్దకు వచ్చి ఆమె ఆశీస్సులతో తన కూతురు వివాహాన్ని సత్యరథ మహారాజు కొడుకుకిచ్చి జరిపించి కూతురితో యువకులిద్దరితో కలిసి ఆ గంధర్వరాజు తన లోకానికి వెళ్ళిపోయాడు. అనంతరం బ్రాహ్మణి పెంచిన పిల్లలు శివుడు భిక్షు వర్యావతారాలతో వచ్చి ఆశీర్వదించి వెళ్ళిన ఆ పిల్లల్లో ఒకడు రాజై ఇంకొకడు మంత్రి అయి గంధర్వ రాజ్యాన్ని 10 కాలాల పాటు పరిపాలించాడు. మునీంద్ర, ఇది శివ ప్రేమ. ఇక ఆ పరమేశ్వరుని సురేశ అవతార కథ వినిపిస్తాను. అనంతర కాలంలో మహాసిద్ధునిగా ఋషిపుంగవునిగా ప్రసిద్ధి చెందిన ఉపమన్యువు చిన్నతనంలో దుర్భరమైన పేదరికాన్ని అనిపించవలసి వచ్చింది. పాల కోసం గోల పెడుతూ ఉన్న 7 ఏళ్ల కొడుక్కి ఏమీ చెప్పలేక చివరికి ఏం చేయగలం నాయన, ఆ శివుని దయ మన మీద లేదు, ఆయన కనికరిస్తే గాని మనకి పాలు దొరకవు అని నిట్టూర్చింది తల్లి. వెంటనే ఉపమన్యువు వెంటనే పోయి తపస్సు చేసి శివుని అనుగ్రహాన్ని వడసి పాల సముద్రాన్ని సంపాదించి తెస్తానంటూ పరిగెత్తిపోయి ఒక నిర్జనమైన హిమాలయ పర్వత సానువును చేరుకున్నాడు. అక్కడ చేరి శివారాధన మొదలుపెట్టాడు. ముందుగా 8 ఇటుకలతో ఒక చిన్న మందిరాన్ని తయారు చేసి దానిలో తానే స్వయంగా నిర్మించిన మట్టి లింగాన్ని స్థాపించి పార్వతీ సమేతుడైన పరమేశ్వరుని దానిలోకి ఆవాహన చేశాడు. తరువాత ఫల పుష్పాలను తెచ్చి దానిని పుప్పొద్దులా పూజించాడు. ఆహారాన్ని జలాన్ని కూడా తీసుకోవడం మాని కేవలం వాయువునే పీలుస్తూ పంచాక్షిని జపిస్తూ పెద్ద పెద్ద మునులే ఆశ్చర్యపోయేలాగా తపస్సు చేశాడు. ఈ బాలకుని తపస్సును మనసు నిండా మెచ్చిన వాని భక్తిని పరీక్షిద్దామని బుద్ధి పుట్టిన పరమేశ్వరుడు ఇంద్ర రూపంలో వచ్చి ఉపమన్యునికి సాక్షాత్కరించాడు. గౌరమ్మ తల్లి ఇంద్రాణిగా మారగా నందీశ్వరుడు ఐరావత గజ రూపంలో దిగి వచ్చాడు. ఇంద్ర రూపంలోనున్న ఈశ్వరుడు ఉపమన్యువును తట్టి లేపి, వస్తా, నేను త్రిలోకాధిపతిని, నేనివ్వలేనిది లేదు, నీకేం కావాలో కోరుక అన్నాడు దర్పంగా. ప్రభు, నేను శివుని కోసం చేస్తున్న ఈ తపశ్చర్య విజయవంతం కావాలని మీ స్వామి నాకు దర్శనం ఇవ్వాలని దీవించండి అన్నాడు వినయంగా ఉపమన్యువు.
దానికి సురేశ్వర అవతారంలో ఉన్న సర్వేశ్వరుడు తానే స్వయంగా శివనిందకు పాల్పడగా ఉపమన్యువు కోపించి ఈ నింద్రుని చంపాలి అంటూ తన తపఫలంగా సంపాదించిన అఘోరాస్త్రాన్ని విసిరేశాడు. కానీ దానిని మధ్యలోని ఐరావత రూపంలో ఉన్న నంది మింగేశాడు. శివనింద చేసిన వారిని శిక్షించలేని ఈ ప్రతికెందుకు అంటూ అగ్నిని రగిల్చి అందులో దుమికి వేసిన ఉపమన్యువును ఆప్యాయంగా రెండు చేతులా పట్టుకుని ఆపాడు నిజ రూపాన్ని ధరించిన శివుడు. ఉపమన్యువును సరిగా నిలబెట్టి ముద్దుగా అతని తలపై చేయి వేసి నిమురుతూ, నాయన, చిన్న వయసులో నన్ను జయించావు, నీకోసం పాల సముద్రాన్ని తెచ్చిస్తాను. నీవు కొన్నప్పుడల్లా పాలు, పెరుగు, వెన్నెలతో నీకు కావలసిన అన్ని భోజన పదార్థాలు సముద్ర పరిమాణంలో సమకూరుతాయి. ఇక నీ సుదీర్ఘ జీవన ప్రస్థానంలో పార్వతి, నేను నిన్ను నీ తల్లిదండ్రులుగా ఉండి కాపాడుకుంటాము అని అభయమిచ్చాడు శివుడు. ఆయనకి ఇంకా తృప్తి కలగక ఉపమన్యునికి పాశుపత యోగ ఫలం, బ్రహ్మజ్ఞానం, ప్రవచనాశక్తి, యోగ సంబంధి ఐశ్వర్యము, నిత్యం సంతోషం ఇత్యాది వరాలను ఇస్తూ నువ్వు ఒక పెద్ద ఆశ్రమాన్ని స్థాపిస్తావు, నేను దానిలో నిత్య నివాసం ఉంటానని కూడా చెప్పాడు అచలనాథుడు. మునులారా, ఇక జగద్విఖ్యాతిగాంచిన కిరతార్జునీయ కథను వినిపిస్తాను. 29, 30, 31, 32 అధ్యాయాలు సమాప్తము. కిరాతార్జునీయం గురించి అయితే విందాం. 33వ అధ్యాయము. ధర్మానికి లోబడి జోద నియమాలకు కట్టుబడి అరణ్యవాసం చేస్తున్న పాండవులను అక్కడ కూడా సుఖంగా బతకనిదలుచుకోలేదు దుర్యోధనుడు. తన వద్దకు పలు మంది శిష్యులతో వచ్చి శాపాయుధుడు దుర్వాస మహర్షికి బ్రహ్మాండమైన ఆతిథ్యాన్ని ఇచ్చిన తన జన్మధన్యమైందని పొంగిపోతున్నట్లు నటించాడు. తనకు మల్లనే తన సోదరులు కూడా ఇటువంటి ధన్యత్వాన్ని కలిగించుకోమని కోరాడు. అడవిలో పాండవులు ఎక్కడున్నారో చెప్పి దుర్వాసుని అని అతని పలువురు శిష్యులతో సహా పంపించాడు. నిజానికి ఇలాంటి అతిథులందరూ వచ్చిన అన్నం పెట్టి ఆదరించడం ధర్మరాజుకి సాధ్యమేమీ కాదు. అతడిచ్చిన అక్షయ పాత్ర ఉంది, ఆదిత్యుడిచ్చిన అక్షయ పాత్ర ఉంది. కానీ ఆ రోజు దాన్ని శుభ్రంగా కడిగేసి దాచేసింది ద్రౌపది. తాను భోజనం అయిపోయాయి, వేడదాటింది కాబట్టి ఒకమారు శుభ్రపరిచి కడిగిన తరువాత మరునాటి వరకు ఆ పాత్ర పనిచేయదు. ఆ విధంగా నాటికి అక్షయ పాత్రను కడిగేశాక వచ్చి పాండవుల గుండెలో గాలమైపోయాడు దుర్వాసుడు. ధర్మరాజు వారిని స్నానం చేసి రమ్మన్నాడు. వారు వెళ్లారు. ద్రౌపది శ్రీకృష్ణుని స్మరించింది. ఆ జగన్నాటక సూత్రధారి వస్తూనే, అమ్మా, ఆకలిస్తుంది, ఏమన్నా ఉంటే పెట్టు అన్నాడు. ద్రౌపది మాట్లాడలేకపోయింది. అప్పుడు ఆ లీలామానుష విగ్రహుడు తానే స్వయంగా అక్షయ పాత్రను వెదికి తెచ్చుకుని అందుండి ఒక కూర ముక్కను తీసుకుని తిని, అమ్మయ్య, కడుపు నిండింది అన్నాడు. వెంటనే నదీ తీరాన స్నానం ముగించి నిత్య జపం చేసుకుంటున్న దుర్వాస మహామునికి ఏదో వివాహ భోజనం చేసినట్లు భుక్త ఆయాసము త్రేణుకులు రాసాగాయి. కనులు తెరిచి చూశాడు. తన శిష్యులందరి పరిస్థితి అలాగే ఉంది. అవతార పురుషుడైన దుర్వాస మహర్షి వెంటనే తన దివ్య దృష్టిని ప్రసరించి చూడగా హాయిగా ప్రసన్నంగా బాలసూర్యుని వలె వెచ్చగా, నిండు చంద్రుని వలె చల్లగా, తేనెల వాకవలే మధురంగా నవ్వుతున్న శ్రీకృష్ణుడు కనిపించాడు. దుర్వాస మహామునికి విషయం అర్థమైపోయింది. తన ద్వారా ధర్మానికి కలగబోతున్న గ్లానిని ఆపినందుక వాసుదేవునికి కృతజ్ఞతలను మనసులోని తెలుపుకుని పాండవుల వద్దకు రాకుండానే శిష్యులతో సహా వేడెళ్ళిపోయాడు. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజుతో, ఇక దుర్వాసుడు ఆ రోజుకి రాడని బెంగపడొద్దని చెప్పి త్వరలోనే వ్యాస మహర్షి వచ్చి శివారాధన ఉపదేశిస్తాడని, ఆయన చెప్పిన దానిని తూచా తప్పకుండా ఆచరింపమని కూడా చెప్పి నిష్క్రమించాడు. శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతి అంటారు గాని అది నిజం కాదు. ఆయన ధర్మ పక్షపాతి. పాండవులు ధర్మపరులు కాబట్టి వారెంటనంటి ఉండి వారికి ఆపద రాకుండా కాపాడి ధర్మాన్ని నిలబెట్టాడు. మరునాడే వ్యాస మహర్షి పాండవాశ్రమానికి వచ్చి వారందరికీ శంకర భగవానులను ఎలా ఆరాధించాలో బోధించాడు. పాండవులారా, తన ధర్మపరులైన భక్తుల సంపూర్ణ దుఃఖాలను నశింపజే కరుణామయుడు శివభగవానుడు. మంచి మనసుతో పూజించిన వారి పట్ల వేగంగానే ప్రసన్నుడవుతాడు. భక్తుల కోరికలన్నింటినీ సంపూర్ణంగా తీరుస్తాడు. ఈ లోకంలో సర్వభోగాలను, పై లోకంలో మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు. కాబట్టి భుక్తి ముక్తి రూపంలో
తపఫలం కావలసిన వారు అవశ్యం శివుని ఆరాధించాలి. సాక్షాత్ దుష్టత్వాన్ని సంహరించేవాడు, సత్పురుషులకు ఆశ్రయ స్వరూపము ఆ శంకరుడే. అందరూ ఆయన మంత్రాన్ని జపించండి. అర్జున, మీకొక అవశ్య తక్షణ కర్తవ్యాన్ని భూచాలని వచ్చాను. ముందు చక్ర విద్య సహాయంతో ఇంద్రునికే తపస్సు చెయ్యి. ఆయన నిన్ను పరీక్షించి నీ దక్షతలను మెచ్చుకొని నీకు కలగబోయే విఘ్నాలన్నింటినీ విచ్ఛేదిస్తూ ఉంటాడు. నీకు చక్ర విద్యను నేనే మంత్ర రూపంలో ఉపదేశిస్తాను. శివదేవుని ప్రసన్నం చేసుకోవడానికి ఒక శ్రేష్ఠ మంత్రాన్ని ఇంద్రుడిస్తాడు. మునీంద్ర, సూక్ష్మ బుద్ధియు తీక్ష్ణ బుద్ధియు గల అర్జునుడు స్నానం చేసి వ్యాస భగవాను నుండి చక్ర విద్యను పూర్వాభిముఖుడే కూర్చుని గ్రహించి దానితో పాటు ప్రార్థ్యలింగ నిర్మాణ పూజన విధానాలను కూడా ఆ విష్ణు స్వరూపుని నుండి నేర్చుకున్నాడు. తరువాత వ్యాసుడిలా చెప్పాడు, అర్జున, నీవు వెంటనే ఇంద్రకీలాద్రి పర్వతానికి పోయి అక్కడి నదీ తీరాన్ని కూర్చుని తపం ఆచరించు. పాండు కుమారులారా, మీరు ధర్మపరులని లోకమంతటికి తెలుసు. ఆ ప్రతిష్ట అలాగే ఉంచుకోండి. ధర్మాన్ని మీరు రక్షిస్తే అది మిమ్మల్ని రక్షిస్తుంది. అర్జునుడు ఒక రోజంతా కదలకుండా దీక్ష చేసి చక్ర విద్యని శంకరదేవుని ఉపాసించాడు. మరునాటికల్లా అతనిలో అతులితమైన తేజస్సు ప్రవేశించింది. శరీరం కాంతివంతమై ఆశ్రమాన్ని వెలిగించినట్లయింది. అతని చూడగానే తమకు జయమ్ము నిశ్చయమ్ము అనే నమ్మకం ధర్మజాలుని గెలపడింది. ధర్మజుని అతనిని కౌగిలించుకుని వస్తా పాండవ విజయానికి ఆధారం నీవేనని అర్థమైంది. తపస్సు ద్వారా శివుని మెప్పించడం నీకే సాధ్యమని వ్యాసదేవుని మాటల వల్ల స్పష్టమైంది. వెళ్ళిరా నాయన, మహాదేవుని మెప్పించి మా జీవితాలను కూడా సఫలం చెయ్యి, విజయస్తు అని దీవించి పంపాడు. మిగతా అన్నదమ్ముడు ద్రౌపది కూడా అర్జున వియోగ బాధను అనుభవించవలసి వస్తుందని తెలిసి కూడా తక్కువ రోజులే కదా అని తమకు తామే సర్దుకుని అతనికి వీడ్కోలు పలికారు. అసహాయ సూర్యుడైన అర్జునుడు ఒంటరిగా ఆయన బయలుదేరి అచలకాలంలో ఇంద్రకీలాద్రి పర్వతాన్ని చేరుకున్నాడు. అక్కడి గంగా తీరంలో అశోక వృక్షాల మధ్య ఒక మనోరమ స్థలం కనబడింది. అక్కడే చిన్న ఆశ్రమాన్ని నిర్మించుకుని మరలా పవిత్రంగా స్నానం చేస్తూ ఇంద్రియాలను సంపూర్ణంగా అదుపులో నుంచుకొని సుందరమైన పార్థివలింగాన్ని ఒక దాన్ని నిర్మించాడు. ఆ శివలింగానికి 3 మార్లు పూజ చేస్తూ మిగతా సమయం అంతా శివోపాసనను మంత్ర జప విధానాల్లో చేస్తూ ఆ అన్నపానాలను విసర్జించి తపస్సు చేసాగాడు. కొద్ది రోజులకి అర్జుని శిరస్సు నుండి ఒక తేజస్సు వెలువడి జ్యోతిర్మయ రూపంలో వర్ధలోకాల వైపు సాగిపోయింది. అది స్వర్గంలో ప్రవేశించగానే ఆ లోకపాలకుడైన ఇంద్రదేవుని గూఢచారులు దాన్ని చూసి వెంటనే భయపడుతూ ఇంద్రునిగా సమాచారం నివేదించారు. ఆయన దాన్ని చూసి అది తన పుత్రుని ఆత్మిక ప్రతాపమేనని పోల్చుకుని శివాజ్ఞ మేరకు అతనిని పరీక్షించడానికి ఆనందంగా బయలుదేరాడు. ఒక వృద్ధ బ్రాహ్మణ బ్రహ్మచారి వేషంలో వచ్చాడా ఇంద్రుడు. ఆయన చూడగానే పార్థుడు లేచి నమస్కరించాడు. బ్రాహ్మణుడిలా అన్నాడు, బాబు, నువ్వు అర్జునుడివి కదూ, మహావీరుడివి, సుక్షత్రియుడువు నైనా నీకు కర్మేమి, ఈ సన్యాసి వేషమేమి? బ్రాహ్మణోత్తమ, శంకరుని కటాక్షం కోసం ప్రయత్నిస్తూ ఉన్నాను. పోయి అమాయకపు సన్యాసి, ఆ శంకరుని వద్ద ఏముందని అనవసరంగా కాలయాపన చేస్తున్నావే? ఇంకా ఇలా ఎన్నో నిరుత్సాహకర శివ విమర్శకర వచనాలను చెప్పి అర్జునుడు తిరగబడి ఆయుధం తీయడం కోసం ఎదురు చూస్తూ నిర్లక్ష్యంగా నిలబడ్డాడు ఇంద్రుడు. ధర్మనందుని తమ్ముడు శ్రీకృష్ణదేవుని శిష్యుడగు అర్జునుడు కోపం తెచ్చుకోలేదు. బెదిరించడానికైనా ఆయుధం తీయలేదు. కోపంగాని దురుసుగా గాని విసురుగా గాని ఆ విపురుని ఏమీ అనలేదు. మహాత్మా, మీ ఆశీర్వాదంతో అనుమతితో నేను మళ్ళా తపస్సులోకి ప్రవేశిస్తాను అంటూ మఠం వేసిన కనులు మూసుకున్నాడు. ఇంద్రుడు పొంగిపోయి నిజరూపంలో కనిపించిన ఆయన, నీ దృఢ దీక్ష శాంతి నిన్ను ఈ ప్రయత్నాన్ని కర్ణుని చేశాయి. నీకు శంకర మంత్రాన్ని ఉపదేస్తాను, దాన్ని కఠోర నియమాలను పాటిస్తూ చెప్పించి ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందిదువుగాక, విజయోస్తు అని మంత్రోపదం చేసి నిష్క్రమించాడు. వ్యాసుని ఆదేశానుసారం న్యాసం చేసి ఒంటికాలపై సూర్యాభిముఖంగా నిలబడి విరామం లేకుండా ఇంద్రుడు ఇచ్చిన మంత్రాన్ని జపించసాగాడా అర్జునుడు. ఇంతకు ముందే స్వర్గం దాకా వెళ్లిన
తపకాంతి పుంజము మరింత తీవ్రత నుండి స్వర్గమును దాటి కైలాసం వైపు సాగిపోగా అష్టదిక్పాలకులు కూడా దానిని వెంబడిస్తూ కైలాసము చేరారు. ఆ సమయానికి అక్కడ కైలాసంలో నటరాజస్వామి ఆనంద తాండవం చేస్తూ ఉన్నాడు. పార్వతీదేవి లాసంతో సహకరిస్తోంది. ఉన్నట్టుండి మెరుపు మెరిసినట్లుంది. కైలాసం కంపించినట్లా అయ్యింది. శివతాండం తాళం తప్పింది. జగమునేలేడి వాని సగము నివ్వెరిపోగా సగము మిగిలిన దాని మొగము నగమైపోయింది. శివుడు పార్వతికి ఇదంతా అర్జునుని తప్పు మహిమ అని చెప్పి పద భూలోకంలో ఇంద్రకీలాదికి వెళదామా, ఇలా కాదు మారువేషంలో అన్నారు. దేవతలు జయ జయధ్వానాలు సలుపుతూ ఉండగా ఎరుకగలిగిన స్వామి ఎరుకగా మారాడు. జటమీది నెలవంక నెమలి ఏకగా మారగా తలలోని గంగమ్మ తలుపులోకి జారింది. నిప్పు జొలికే కన్నులు నిదురోయి బొట్టుల కాగా ఓంకారధనువుగా త్రిశూలం ఒదిగింది. పార్వతీదేవి తిరుకథ వేషంలో అనుసరించగా కైలాసమే వీడి కదిలి వచ్చాడు హరుడు. ఆ సమయానికి ఇక్కడ భూలోకంలో అర్జునుడు తపస్సు చేస్తున్నాడని తెలుసుకున్న దుర్యోధనుడు తన మిత్రుడైన మోకాసురుడను రాక్షసుని ఆ తపోభూమి ఆశ్రమం వీటితో సహా అర్జునుని నేలమట్టం చేసి రమ్మని పంపించాడు. ఆ మోకాసురుడు మృత్యు ప్రచోదితుడై ధరాతలమ్మే అదిరిపోగా వరాహారూపం ధరించి వచ్చి అర్జునుని ఆశ్రమ పరిసరాలను కొండగొట్టలతో సహా శరవేగంతో పెళ్లగించసాగాడు. తన దైవం ప్రార్థీరంగానికి ముప్పు కలిగేలాగుందని భయపడి అర్జునుడు గాంధీవాన్ని చేపట్టి ఒకే ఒక బాణాన్ని ఆ అడవి పందిపై వేశాడు. సరిగ్గా అదే సమయానికి అక్కడ దిగిన కిరాతక అవతారుడైన దేవుడు కూడా దానిపైన ఒక క్రూర బాణాన్ని వదిలాడు. అటు నిటు తగిన 2 బాణములు నసువులు వీడింది వరాహం. మాయావి దురాత్ముడైన దుర్యోధని మరొక పాండవహన యత్నం మంట తెలిసింది. కిరాత రూపంలో నున్న కైలాసనాథుడు కిరీటి దృష్టి పాత దూరంలోకి వచ్చాడు. ఆయన చూసి అర్జునుడిలా తలపోశాడు. ఓహో, ఓ కిరాతకునికి ఎంత తేజస్సా! ఆ కనుల కాంతులేమి, తల చుట్టూ ఆ జ్యోతిచక్రమేమి కాదు. ఇతడు వనచరుడే మాత్రమూ కాదు, మా అయ్య శివుడే ఇట్లు వచ్చి ఉండవలే. నేను చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాను. ఆయన పక్షపాతి అని, తాపసులను రక్షించడానికి, వారికి శుభాలు కలుగజేయడానికి ఏదో ఒక రూపంలో వస్తాడని వింటూనే ఉన్నాను. ఆశ్చర్యకరంగా ఈ పంది ఒక మహా రాక్షసుని వలె మారిపోయి చావుకేక పెట్టి మృతి చెందింది. ఆ రాక్షసుని బారి నుండి నన్ను కాపాడడానికి ఆ కిరాతక రూపంలో శివుడు వచ్చి ఉండాలి అనుకుంటూ ప్రణామం చేసేటంతలో ఆ మహాతేజస్సు అదృశ్యమయ్యాడు. తాను భ్రమించాననుకుని తన భ్రమకు తాను నవ్వుకుంటుండగా రాక్షసులు మరలా అడవి పందిగా మారిపోయాడు. ఇదంతా శివమాయని ఊహించుకుని అర్జునుడు ఇది తన భ్రమేననుకుని పంది దేహం నుండి తన బాణాన్ని స్వాధీనం చేసేందుకుని దాని సమీపానికి వెళ్ళాడు. మహాలీల విలాసియగు మహేశ్వరుడు ఒక లీలను చూపదలిచి ముందు తన అనుసరుని బాణము తెమ్మని పంపాడు. శివదూత అర్జునుడు ఒకేసారి ఆ వరాహ కళేవర వద్దకు వచ్చాడు. అర్జునుడు తన బాణాన్ని తీసుకోగా బిల్లున్ రూపంలోనున్న శివదూత అతనిని ఇలా అన్నాడు. ఋషి సప్తమ, ఈ బాణాన్ని మీరెందుకు అలాగారు? ఈ బాణం మాది, వదిలేయండి. మా దొర బిల్లరాజు సొంతమది. ఓరి వనచరా, నువ్వెక్కడో మూర్ఖునిలా మూర్ఖునిలాగే ఉన్నావే. ఆలోచించకుండా మాట్లాడుకు. ఈ బాణం నేనే ఇప్పుడే ప్రయోగించాను. మీదేలాగా అవుతుంది? పైగా దాని మొసలికి పుచ్చాలపై నా పేరుంటుంది. ఇక వెళ్ళు. మునివేషంలో ఉంటే నువ్వేదో మహాతపస్సు అనుకున్నాను. నేనేదో ఇక్కడ ఒక్కడినే ఉన్నాను. నన్ను ధిక్కరించి మా దొర బాణాన్ని పట్టుకుపోదామనుకుంటున్నామేమో. అతిలోక వీర విక్రముడైన బిల్లరాజు మా దొర ఇక్కడే ఉన్నాడు. బొల్డు సైన్యం కూడా ఉంది. మా రాజు నిగ్రహ సమర్థుడు. ఆయన బాణం అంటే అర్హత కూడా లేదు నీకు. ఎందుకు ఆయనతో తలపడి మిగిలి ఉంటే నీ తపశక్తిని ప్రాణాన్ని పోగొట్టుకుంటావు. చౌర్యచ్చాలార్ధ్యమానచ్చ విస్మయాస్తస్య భంజనాత్ తపస్సాక్షీయతే సత్యం ఏతదేవమయా శ్రుతం. మహర్షి, కిరాతకుడు ఎంత గొప్ప విషయాన్ని మాట్లాడుతున్నాడేమిటని ఆశ్చర్యపోకండి. ఆ శివదూత విద్యలకెల్లా నొజ్జయైన గణపతి. ఆయన అర్జునుడితో ఇంకా ఇలా అన్నాడు.
దొంగతనం చేసిన, మోసం ద్వారా ఎవరికైనా కష్టం కలిగించిన, సత్యాన్ని త్యజించిన ఎంతటి తాపసికైనా సపశక్తిని కోల్పోవలసి వస్తుంది. అయినా నీకు ఈ బాణం కావాలంటే వచ్చి మా దొరనడుగు. ఆయన దగ్గర పరమశక్తివంతమైన బాణాలు ఇంకా చాలానే ఉన్నాయి. ఆయన వట్టి బోడరాజు, ఏమడిగినా కాదనడు. శివదూత చెప్పిన దాంట్లోనున్న అంతరార్థము స్ఫురించని అర్జునుడు ఇతనితో చాలాసేపు వాదించి చివరికి నీవు పోయి మీ దొరని తోలు, నేనే అక్కడికి వస్తే అతని ప్రాణాలకే ప్రమాదం హెచ్చరించాడు. శివదూత నవ్వుకుంటూ పోయి తన దొరికిందంతా విన్నవించాడు. వెంటనే బిల్లదొర రూపంలోనున్న భగవానుడు తన సేనతో సహా వచ్చి అర్జునుని ఎదుట నిలిచాడు. ఎదుట నిలిచిన వాడు తన ఎదలో దేవుడేనని తెలియని అర్జునుడు మనసులో శివచరణారవిందాన్ని స్మరించి గాంధీవను ఎక్కుపెట్టి కిరాత సేనపై శర పరంపరను కురిపించాడు. వారంతా ఆశ్చర్యంగా అలా చూస్తూ ఏమీ చేయలేక నిలబడిపోగా దొర మాత్రం నవ్వుతూ నరుని వైపు మెచ్చుకోలుగా చూసి తృప్తిగా తల పంకించాడు. ఇక తానే స్వయంగా అర్జునుడితో యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరూ ఎన్నో దివ్యాస్త్రాలు ఒకరిపైనొకరు ప్రయోగించుకున్నారు. భయంకరమైన పోరు సలిపారు. గెలుపెవరిదో తేలలేదు. అప్పుడు శివుడు చిరునవ్వులు చిందిస్తూ ఒక మాయను ప్రయోగించాడు. అంతే, అర్జున పరిస్థితి మారిపోయింది. పెట్టిన గురి వట్టిదయింది. అస్త్రాలు విఫలమయ్యాయి, శస్త్రాలు వికలమైనాయి. అంతటి సవ్యచాచి కుడి ఎడమైపోయి సంబంధించడం మర్చిపోయాడు. ఇదేదో శబరమాయ అనుకుని అర్జునుడు శివచరణాల మనసులో తలుచుకున్నాడు. 1000 ఏనుగుల బలం వచ్చినట్లయింది. వెంటనే కుప్పించి ఎగసి ఆ పిల్లరాజు 2 కాళ్లను పట్టుకుని పైకెత్తి గిరగర తిప్పసాగాడు. ఇక ఏ సుదూర తీరాలుగా ఆ బిల్లుని విసిరివేయబోతుండగా అర్జునుడికి ఆశ్చర్యమును కలిగించిన సంఘటన ఒకటి జరిగింది. బిల్లుడు గుండె గుబిల్లు మనగా ఆర్తనాదాలు చేస్తాడని, రక్షింపమని క్షమింపమని అతడు చేసే ఆర్తనాదాలు వినిపిస్తాయని అప్పుడు వారిని క్షమించవచ్చును అనుకున్న అర్జునునికి ఆశాభంగమే మిగిలింది. తన చేతుల్లో పడి తిరుగుతున్న కిరాతరాజులు పగలబడి నవ్వుతున్నాడు. వెంటనే పైకి చూసిన అర్జునుడికి నిజస్వరూపంలో దర్శనమిచ్చాడు చంద్రశేఖర స్వామి. మునులారా, భక్తవసులైన స్వామి తన పరమభక్తుడైన అర్జునికి ఈ విధంగా ఈ నెలలో తన దాసత్వాన్ని ప్రసాదించాడు. తన సౌమ్యమైన అద్భుతమైన దివ్యమంగళ స్వరూప దర్శనాన్ని కూడా ప్రసాదించాడు. అర్జునుడు ఆశ్చర్యం, ఆనందం, పశ్చాత్తము ముప్పరిగొనగా క్షణకాలం పాటు స్తంభితుడై పోయిన వెంటనే తెప్పరిల్లి స్వామిని క్రిందికి దించి ఆయన పాదాల వద్ద సాష్టాంగన పడిపోయి చేతులు జోడించి సిగ్గుపడిపోతూ ఇలా మనసులోనే పరితపించాడు. అయ్యో, వేదాల్లో, శాస్త్రాల్లో, ఇతరేతర వాంగ్మయంలో కీర్తింపబడిన మహాదేవుని పోల్చుకొనలేక పొగరు చూపాను. నేను ఎంతటి పాపినో కదా, ఆ స్వామిని బాధించాను కదా, నా కోసం నా స్వామి నా బాధలన్నీ భరించవలసి వచ్చింది కదా. ఇలా బాధపడుతున్న భక్తుని భగవంతుడు స్వయంగా లేవనెత్తాడు. దేవాదిదేవ మహాదేవ, నీవు పరమ కృపాళుడవు, భక్త కళ్యాణ కారకుడవు. సర్వేశ, నా ఈ అపరాధాన్ని క్షమించు. నీతో యుద్ధం చేయడానికి నేనంతటి వాడను. నీ మాయ నన్ను ముంచెత్తింది. అహంకారం పెలువికి అవధులు మీరగా నేను నీపైనే ఆయుధ ప్రయోగం చేసేశాను. క్షమించు దేవా, నన్ను క్షమించు అన్నాడా అర్జునుడు. శివుడు ప్రసన్న చిత్తుడై ఇలా అన్నాడు. పార్థ, విచారించక నీవు నా పరమభక్తుడువు. ఇదంతా నిన్ను పరీక్షించడానికి నేను ఆడిన ఆట. ఇందులో నీ తప్పేమీ లేదు. కాబట్టి నీవు పశ్చాత్తాపించవలసిన అవసరం లేదు. ఓయి పాండవ శ్రేష్ఠ, నేను నీ పట్ల ప్రసన్నుడైనాను. నీవు నన్ను కొట్టిన దెబ్బలన్నీ పూజలోని భాగాలై నీ పుణ్యాన్ని పెంచాయి. ఇందులో నీ అపరాధమేమీ లేదు. కాబట్టి సిగ్గుపడకుండా నీకేం కావాలో కోరుకో. శంకరదేవ, ఈ విశ్వంలోనే మహోత్తమ స్వామివి నీవు. నీ భక్త వాత్సల్యము రూపమానము. స్వయంగా అంతర్యామివై విశ్వమంతటా నిండి ఉండేటట్లే నా మనసులో కూడా కొలువైన నీకు నాకేం కావాలో తెలుసు కదా. నీ దర్శనమైన పిమ్మట నాకేమీ కావాలనిపించడం లేదు. ఇక నా శత్రువులు కూడా నన్ను తెరిపార చూడలేరు. ఇక నాకు లోక ప్రసిద్ధి ఎలా కలిగించాలో నీవే ఆలోచించు. ఇలా చెప్పి అర్జునుడి చేతులు జోడించి తలను వంచి శంకర భగవానికి పాదాల చెంత చేరి మౌనం వహించాడు. అంతటా పరమశివుడు కనులు మోసుకుని స్మరించగానే మహాప్రళయ భేకరము శివశక్తి ప్రపూరితమైన పాశుప శాస్త్రం ఆయన చేతికి వచ్చింది. దాని శ్రిత పారిజాతుడు
సమంత్ర ప్రయోగ రహస్య సహితంగా సవ్యజాతికి ప్రసాదిస్తూ వస్తా నాకే సొంతమైన ఈ మహాస్త్రాన్ని ఈ రోజు నీకు వరంగా ప్రసాదిస్తూ ఉన్నాను. దీనిని శిష్టరక్షణకు దుష్ట శిక్షణకు మాత్రమే వాడాలని నీకు నేను చెప్పనవసరం లేదు. శ్రీకృష్ణ శిష్యుడైన నువ్వు చేసే పని అదే. ఆయన నా ఆత్మస్వరూపం. నా పని మీద అంటే దుష్ట సంహార క్రియకే మీ లోకానికి వచ్చాను. ఆయనను అభిమానించు, ఆరాధించు, పూజించు. ఇలాంటి అస్త్రాలను మరో రెండింటిని నా ఆదేశం మేరకు నీకు ఆ కృష్ణచంద్రుడు ఏర్పాటు చేస్తాడు అని చెప్పాడు. 33, 34, 35, 36, 37, 38, 39, 40 అధ్యాయాలు సమాప్తము. 41వ అధ్యాయము అశ్వత్థామ. మునీంద్ర, మహాభారతంలో కనిపించే ద్రోణసుతుడు అశ్వత్థామ కూడా శివుని అంశంలోనే జనించాడు. గొప్ప పరాక్రమవంతునిగా, సకల వేదశాస్త్ర పారంగతునిగా, గొప్ప యుద్ధ విద్యా విశారదునిగా, అస్కలిత బ్రహ్మచారిగా ఈ అవతారంలో శివుడు మనకి కనిపిస్తాడు. కర్ణుని వలనే దుర్యోధనుడు చెడిపోతున్నాడని తెలుసుకున్నవాడై మొదటి నుండి కర్ణుని అభిశంసిస్తూ దుర్యోధని హెచ్చరిస్తూనే ఉన్నాడు అశ్వత్థామ. నరునిగా పుట్టి కౌరుల ఆశ్రయంలో పెరగడం వలనేమో దుర్యోధని పట్ల ప్రత్యేక ప్రేమను పెంచుకున్న అశ్వత్థామ అధర్మం వైపు పోరాడడం ఇష్టం లేక భారత కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొనలేదు. కానీ యుద్ధానంతరం మాత్రం తన ప్రియమిత్రుడైన మృత్యుశయ్యపైనున్న దుర్యోధనిని బాధను చూడలేక అపాండవం చేస్తానని మాట ఇచ్చాడు. మాట మేరకు పాండవ శిబిరపై దాడి చేసి అతిరథ మహారథులైన ద్రుపద కుమారులు శిఖండి, దుష్టధుమ్యులను ఉప పాండవులను వధించాడు. శివుడే అశ్వత్థామగా అవతరించడం వెనుక రహస్యమిదే. వారి ఆయువు తీరిపోయింది, యుద్ధం ఆగిపోయింది. పైగా వారు విజేతల పక్షంలో ముఖ్యులు కాబట్టి వారి జోలికి ఎవరు పోలేదు. అందుచేత సంహారకారకుడైన శివుడే ఈ పని చేయవలసి వచ్చింది. తరువాత అర్జునుపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తూ అపాండవముగాక అని సంకల్పించాడు అశ్వత్థామ. అయినా శివ సంకల్పం వల్ల అర్జునుడు దానిని ఉపహరించగలిగాడు. అదే శివ సంకల్పం మేరకు పరబ్రహ్మ మరో స్వరూపమైన శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తర గర్భస్థ శిశును రక్షించాడు. త్రిమూర్తులను ఒకరి స్వరూపమై అమోఘమై అపరాజితమైన బ్రహ్మాస్త్రం అదే త్రిమూర్తులు మిగతా ఇద్దరి జోక్యంతో శాంతించింది. చివరిగా అశ్వత్థామ శ్రీకృష్ణ ప్రోద్బలంతో పాండవులను మనసారా దీవించి తపోభూమికి వెడలినట్లు శివపురాణ ప్రవాచకులైన నందీశ్వరుడు బ్రహ్మసూత మహర్షి తెలిపారు. 41వ అధ్యాయము సమాప్తము. ఇక్కడ జ్యోతిర్లింగాల గురించి అయితే మనం విన్నాం. శతరుద్ర సంహితలో ప్రవాచకులు జ్యోతిర్లింగాన్ని పేనుకోవడం మాత్రమే జరిగింది. తర్వాత సంహితలో సౌనికాదులకు సూతమని వాటిని సంపూర్ణంగా వివరించాడు. ఇక్కడ వాటి పేర్లతో సహా అవి ప్రస్తుతం ఉన్న ప్రదేశాలను కూడా స్మరించడం జరిగింది. ఈ ప్రదేశాల పేర్లు ఈ కాలానికే ప్రత్యేకం. సోమనాథ సౌరాష్ట్ర గుజరాత్ లో ఉంది. మల్లికార్జున శ్రీశైలం కృష్ణా తీరాన ఆంధ్రప్రదేశ్లో ఉంది. మహాకాల్ ఉజ్జయిని మధ్యప్రదేశ్. అమరేశ్వర ఓంకారం నిమార్ జిల్లా మధ్యప్రదేశ్లో ఉంది. మాధాంత కేదారేశ్వర ఉత్తరాఖండ్. భీమశంకర డాకిని నగరం పూణే దగ్గర ఉంది మహారాష్ట్ర. విశ్వేశ్వర వారణాసి ఉత్తరప్రదేశ్. త్రయంబక గౌతమి నాసిక్ మహారాష్ట్ర. వైద్యనాథ దేవగఢ్ జార్ఖండ్ రాష్ట్రము. నాగేశ దారుకావనం ద్వారకా గుజరాత్లో ఉంది. రామేశ్వరం తమిళనాడులో ఉంది. కృష్ణేశ్వర ఔరంగాబాద్ దగ్గర ఉందన్నమాట మహారాష్ట్రలో. ఈ మొత్తం 42 అధ్యాయాలు శతరుద్ర సంహితలో మొత్తం అయితే విని ఉన్నాను అనమాట. శతరుద్ర సంహిత అయితే పూర్తయిపోయింది. తర్వాత మనం కోటి రుద్ర సంహిత గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వేజన సుఖినోభవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి. హర హర మహాదేవ శంభో శంకర.